శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 జనవరి 14 ఆదివారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశివారు పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకున్న విధంగా ఉండవు. విద్యార్థులు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మిత్రుల చేయుతతో పనులు చక్కదిద్దుతారు. వ్యవహారాల్లో పురోగతి లభిస్తుంది. భూగృహ యోగాలున్నాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి చెందుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. తమ నైపుణ్యంతో మంచి పేరు సంపాదించుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి పనులు చేపడతారు. నిరుద్యోగులకు మంచి అవకాశం వస్తుంది. ఉద్యోగాల్లో అదనపు భారం వలన తగిన విశ్రాంతి లభించదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలం. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు బాగానే ఉన్నాయి. ఈరోజు మీ దాతృత్వ పనులతో గడుపుతారు. మీరు మీ సొంత చర్యల కంటే ఇతరుల చర్యలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. కుటుంబంలో పెద్దల గౌరవాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగస్తులు వేరే పని వైపు మొగ్గు చూపుతున్నట్టయితే వారు పాత పనిలోనే ఉండటం మంచిది. జీవిత భాగస్వామి మద్దతు, సాంగత్యం పొందటం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తిని కనబరుస్తారు. వీరికి ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో బదిలీలు జరిగే సూచనలు ఉన్నాయి. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాలు రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొత్త ఆహ్వానాలు రాగలవు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే మధ్యస్థంగా ఉంది. సంపద చాలా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు అంత ఆశాజనకంగా లేవు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: అనారోగ్యానికి గురైన రోగులకు మరియు అంతిమ రోగులకు శ్రద్ధ చూపించండి. మీ కుటుంబ జీవితానికి అనుకూలమైన కంపనాలు తీసుకొస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా